హలో అండి, అందరికీ నమస్కారం. లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. కానీ అందరిలా కాకుండా కొత్తగా చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. 4 గుడ్లు నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటా. ఇవేనండి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్ని ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఎల్లో తీసేస్తున్నాం బయటికి. ఎల్లో ఇప్పుడు ఫ్రై చేస్తాం కదండి. ఎల్లో ఫ్రై చేస్తే మొత్తం అంతా ముక్కలు అయిపోతుంది. ఓన్లీ వైట్ మాత్రమే మనం కట్ చేసుకుంటున్నాం. ఇగోండి ఇలా కట్ చేసుకున్నాం. ఎల్లో తీసేసి ఇది బౌల్లోకి తీసుకుందామండి. ఇగోండి బౌల్లో తీసేసుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి. దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇగోండి ఒక 1/2 స్పూన్ కారం తీసుకుంటున్నా. ఇగోండి 1/2 స్పూన్ సాల్ట్ తీసుకున్నా. మళ్ళీ నా కర్రీలోనే అప్పుడు వేసుకోవచ్చు కొంచెం. ఇగోండి గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా. ఇగోండి ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకుంటున్నా. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. చిటికెడు పసుపు వేసుకుందామండి. దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇగోండి మిక్స్ చేసేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇగోండి ఆనియన్స్ టమాటా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడయ్యాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, అది వేసుకుందాం. ఇగోండి ఆయిల్ వేడెక్కింది కదా. మ్యాగ్నేట్ చేసుకుని ఇది వేసుకుందాం. కలుపుకుందామండి. ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇగోండి ఫ్రై అయిపోయి కదా. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇగోండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇంకా కర్రీకి రెడీ చేసుకుందాం. ఇదిగోండి అదే ఆయిల్లోని మనం ఆనియన్స్ వేపుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇగోండి ఆనియన్స్ వేగిపోయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సిమ్లో పెట్టే వేపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మాడిపోతుంది. ఇదిగోండి ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా. టమాటా కూడా వేసేసుకుందాం. కలుపుకుందాం అన్నీనా. ఇదిగోండి టమాటా కొంచెం వేగుతుంది కదా, మనం మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇగో టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇగోండి స్పూన్ కారం తీసుకుంటున్నా. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి, అందుకే స్పూన్ తీసుకున్నా. ఇగోండి సాల్ట్ కూడా వేసుకుంటున్నా తగినంత. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. కారం పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా వేపుకుందామండి. ఇగోండి పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇగోండి ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ వాటరే కలుపుకుంటున్నాను. ఇగోండి వాటర్ వేసుకున్నాం కదా. ఇది కొంచెం దగ్గరికి మరగనిచ్చుకుందాం. ఇగోండి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసుకుందాము. డీప్ ఫ్రై చేసినవి ఎగ్ కట్ చేసుకున్నాం కదా అవి. ఒకసారి కలుపుకుందామండి. ఇగోండి మన కర్రీ కూడా అయిపోయింది. కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఇగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇగోండి మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తగా ట్రై చేసిన ఎగ్ కర్రీ అండి. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మమ్మ కిచెన్ స్టోర్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.